సీజర్ నా ఇంటికి వచ్చేసేసి కొంచెం వెనకరా ఇక అరే అమ్మ జర వీడియో తీస్తున్నాం జర్ర వెనక జర నిలవాడు అటన్న పోను ఇటన్న రాదు వద్దే అరే జర వెనక కొంచెం ఇటు వచ్చిందా నా దగ్గరికి రా కూర్చోరా కూర్చోపోరా ముందుగా కూర్చోవద్దనే కూర్చో ఎంతసేపు నిలబడతావు వదనే రేపు ఆదివారం కూర్చో ఆదివారం అయితే వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి నీకెందుకు నోరు పసుకో ఎందుకు నేనేం చేసినా నీకు ఏమని ఆడలతో నేను మాట్లాడితే నేను దగ్గరకు రావద్దని అలా ఇల్లు కూర్చోవద్దనే వర్షం పడతలేదా రైట్ ముందు మనం నువ్వన్నా కూర్చో అడవదనే చెప్తూ కానీ ముందుగా ఒకసారి టేబుల్ గణేష్ మహారాజ్కి అని చెప్పాలి ఓకే టేబుల్ గణేష్ మహారాజ్కి టేబుల్ గణేష్ మహారాజ్కి టేబుల్ గణేష్ మహారాజ్కి ఓకే ఏమైందమ్మా అమ్మ వీళ్ళందరూ ఎవరు అంటే ఇప్పుడు నీ పాపం తగులుతుంది ఎవరు అడిగినా వీళ్ళంతా మన పూజకు వచ్చినటువంటి భక్తులు అందరు బాగున్నారా రైట్ ఇప్పుడు మొదటి నుంచి చెప్పాలి కూర్చోరమ్మా కూర్చో అమ్మాయి కూర్చుంటారో నిల్చుంటారో నీకు అనవసరం నీకు మరి ఓకే రైట్ ముందుగా స్టార్టింగ్ నుంచి వెళ్తాం ఓకేనా నీకు ఎవరంటే ఇష్టం నాకు లేడీస్ అంటే ఇష్టమా ఎవరంటే ఇష్టం లేడీస్ అంటే ఇష్టం ఎందుకు నీకు తెలియదా నాకు తెలియదు ఎందుకు లేడీస్ అంటే నీకు ఇష్టం మనం జన్మనికి వాళ్ళే కదా చక్కటి చెప్పండి థ్యాంక్ యూ బై ఓకే నువ్వు ఎప్పుడు పుట్టావు నా ఇష్టం ఉన్నప్పుడు పుట్టినా ఎందుకు నవ్వుతున్నావు వదిలే నువ్వు ఎప్పుడు పుట్టావంటే నా ఇష్టం ఉన్నప్పుడు పుట్టినా అన్నావు కదా చెప్పు పెట్టుకో దేవుడి దగ్గర వచ్చి చెప్పు పెట్టుకో ముందు చెప్పండి ఎక్కడ కూర్చో నేను అక్కలేదు మాట్లాడతాను నీకెందుకు ఎప్పుడు పెట్టుకోనా పెట్టుకో ఆయన పెట్టుకుంటే పెట్టుకోండి నీకెందుగా పెద్దలో చిన్నపిల్లలు కూర్చోడు కనిపించదు ఎందరో ఎందరూ చాలా మంది ఉన్నారు అందరికీ వందనాలు ఈ వదిన మధ్య వందనం నువ్వు రాత్రి ఎందుకు వచ్చావు ఇది నేను కొట్టిన్నా పట్టలే నేను కొట్టిన్నా అందుకే నేను తాగద్దు అంట ఈ నవరాత్రులలో ఎందుకు తాగుతూ అన్ని మర్చిపోతావు ఇది రైట్ ఓకే అక్క బావచ్చిందా అదేనా కొట్లాటైనట్టుంది రాత్రి ఎందుకు పేమెంట్ కాడా ఓకే రైట్ ఏ బాబు మెల్లగా కాళీ తెచ్చుకుంటావు ఓకే రైట్ సరే కానీ ఇప్పుడు డ్రెస్ మాత్రం నీట్గా చేసుకున్నాడు కదా మావాడు నేను డ్రైవర్ వేసుకోవాలి నీకెందుకు 10 మందిలో టాయిలెట్ ఇటు తడిపోతావు ఓకే ఆ పిల్లోడు కాలు కింద ఎక్కిందని చెప్పేసి అక్కడ కూర్చొని ఇటు వస్తే అంత మాత్రం నువ్వు టాయిలెట్ పోతున్నాను ఎట్లా అనుకోవాలి నేను ఇందాక వెళ్ళొచ్చిన ఇక్కడే ఉంది టాయిలెట్ తట్టుకోతుంది ఓకే రైట్ ఓకే ఒక్క భార్యతోటే సగం వంకర అవుతున్నా మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటే చాలా ఇదైపోతా అందుకే నీకు పెళ్ళయిందా ఎందుకు నువ్వు మళ్ళీ చేసుకుంటావా మీ ఇంట్లో ఎవరెవరికి పెళ్ళయింది
అడుగు చెప్తా. చెప్తావా? మీ అన్నయ్యకి అయిందా? అయింది. మీ తమ్ముడికి అయిందా? అయింది. మీ అక్కయ్యకి అయిందా? అయింది. మా నాన్నకి కాదే. మీ నాన్న కాకుండా మీరందరూ ఎలా పుట్టారు? సీక్రెట్. సీక్రెటా? వెళ్ళాయి సార్, మూలలు ఉన్నాయి సార్, మీలో మూలలు ఉన్నాయి. ఓకే 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 రైట్. అబ్బా ఏం అదృష్టమా ఇవాళ. ఎందుకు? వర్షం పడలేదా? అబ్బా ఇట్లా ఉండాలి అదృష్టం అంటే. నిన్న ఏం కురిసిందే? అబ్బా ఓకే రైట్. నా సంగతి నీకు ఎలా చూడు. ఏ బాబు ఓకే, చిన్న పిల్లలు కదా పోదు. నేను మాట్లాడేటప్పుడు నిశ్చితంగా కూర్చోవాలి. ఓకే కూర్చుంటారు కానీ ఇప్పుడు ఎందరో మహానుభావులు ఉన్నారు కదా, ఎందరు ఉన్నారు. అందరికీ వందనాలని చెప్పేసి అందిన కదా. ఈ ముందు ఒకలా కూర్చున్న వాళ్ళతో అందనాలు ఎవరికి? ఆయనకి. ఎందుకు? అది రిజర్వేషన్. రిజర్వేషన్ రైట్. బాబు బాబు అందరు చేయకు అన్న వైద్యం వద్దయితే నువ్వు ఇవన్నీ మాట్లాడద్దు. వినాయక చవితి రిజర్వ్ పెట్టుకోవాలి 20 బాటిల్. ఓకే రైట్. మొన్ననే మాట్లాడమా నువ్వు బంద్ చేసిండు, తర్వాత బంద్ చేసిండు. ఇప్పుడు ఓకే అవన్నీ వద్దు. ఏమంటే వస్తున్నా? ఓకే రైట్. ముందుకు మొదలుకుంటాయి. డోంట్ టాక్ అన్పార్లమెంటరీ న్యూస్. ఓకే ఓకే రైట్. నేను మంచివాడిని చెప్పాలి. నేను మంచివాడిని, నేను చెడ్డవాడిని, నేను చెడ్డవాడిని, నేను ఎందుకు పనికిరాని వెళ్ళవను అది అందరికీ తెలుసు. కడుపులో పల్లెం లాగా నువ్వు ఎప్పుడు పనిచేస్తావో నాకు తెలియదు కదా. నీకు ఎంత తిన్నా సిద్ధలేదు కదా. ఓకే రైట్. ఓకే మీ ఇంటికి వెళ్ళినాక మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నతో చెప్పు. మీ నాన్న ఏం చేస్తాడు, మీ నాన్నగారు ఏం చేస్తారు చెప్పాలి. మా మమ్మీ ఏం చేస్తే చేస్తారు. మీ నాన్న ఏం చేస్తాడు? దేవుడు కత్తిరిస్తాడు. ఎందుకు? ఎక్కడ? లాలపేటలో. లాలపేట రామచంద్ర గారు. సరే వెళ్ళి నీతో మాట్లాడు. నీతో మాట్లాడడం చాలా కష్టం. అయితే నీ ఇష్టం. అది దేశం ఇప్పుడు నేటి బాల బాలికలే రేపటి బాలుభర్త పౌరులు అన్నారు కదా. నేను అంటే కదా నేటి బాల బాలికలే రేపటి భావి భారత పౌరులు అని చెప్పాలి. నేటి బాల బాలికలే రేపటి కార్యకర్తలే. దేశంలో ప్రేమించమన్నా మంది గొప్పలు మంచుమన్నా. దేశం ప్రేమించే మంది గొప్పలు మంచి ఎప్పుడు ఎవరు 5 రూపాయలు బాగుంటేనే ఎప్పుడు ఇస్తామని చెప్పేసి అంటారు. అలా చేయదు. చదిపెడుతుందా? వర్షమే వల్ల చదిపెడుతుంది. అమ్మ నాకు లేదు నీకంటే కదా. ఓకే నేనా? నేను కేసీఆర్ గారి ఇంటి ముందు వారి ఎక్కడ, నా ఇంటి ముందు నిందే ఎక్కడ, ఎదురేనా? ఇలా మాట్లాడితే నేను ఏం చేస్తాను అంటే అదే సీఎం గారు వచ్చారు. కేసీఆర్ గారా? కాదు కెమెరామెన్. అందుకని మంచిగా అనిపిస్తుంది. మంచిగా బాగా ఓకేనా? నేను అర్థం చేస్తాను. మంచిగా తీస్తాను. ఓకే రైట్. ఓకే మీ కొడుకు పిల్లలు నేనేం చెప్పినా అల్లం చేద్దానా? అల్లం చేస్తే ఐటమ్స్ మిస్ అవుతాయి. నీ కొడుకు పుట్టిందట కదా. నాకు కాదురా నా భార్యకు. నీతో మాట్లాడడం చాలా కష్టం. అయితే నేను ఇష్టం. నువ్వు ఇలా మాట్లాడేవంటే ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావంటే ఇక్కడి నుంచి ఒక పంచించాలంటే చక్కగా పోయి గణపతి నవరాత్రులు పడతావు, ట్యాంక్ బండ్లో పడతావు పద్ధతులు గణపతి. నువ్వు కూడా అక్కడ పడతావు. నేను గట్టిగా ఎందుకు? నేను సికింద్రాబాద్ పోవాలి. నీతో మాట్లాడడం చాలా కష్టం. అయితే నీ ఇష్టం. ఇష్టం మాట్లాడి కష్టం ఊరుకో. చూసేలే వదిలే. నువ్వు రాఖీ కట్టించుకున్నట్టు మాట్లాడద్దు. అట్లా మా చెల్లి మననే కట్టింది. ఓకే రైట్. కట్టగా ఏమన్నా అన్నా నువ్వు ఎక్కడ ఉన్నావంటే నేను ఉన్నానన్నా. ఓకే రైట్ రైట్ ఓకే రైట్ ఓకే. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు? నేనా? అమెరికా ఉందా? మా హైదరాబాద్ సిటీలో నువ్వు ఏమేమి చూసినావు? చార్మినార్ ఎక్కడ ఉంది? దారి కట్టంగా ఉంది. చార్మినార్ రోజు కట్టించారు. చార్మినార్ చూస్తే ఏమనిపించింది? చార్మినార్కు రాయలేదు, మొత్తం మట్టి లేదు, ఈ తలకాయ తెలియలేదు. ఉన్నది ఉన్నట్టయితే వదిలేడు.
చార్మినార్ పక్కకేముంది అక్కమ్మది, దాని పక్కకేముంది మీ అక్కమ్మది. చార్మినార్ పక్కమ్మది మక్కమ్మది పక్కనే ఉంది. మీ అక్కని చెప్తేనే నువ్వు వింటావు, లేకుండా. ఓకే రైట్ రైట్. కుక్క కుక్క ఏ విధంగా అరుస్తుంది? కుక్కలాగానే అరుస్తుంది. ఎలా? ఓకే నిజంగా కుక్కలాగానే అరుస్తున్నావు నువ్వు అయితే. గాలి ఏ విధంగా అరుస్తుంది? నాకు రాదు, నువ్వు చెప్పు. నిజంగా గాలిలాగానే అరుస్తున్నావు. ఓకే రైట్. బాబు మోహన్ ఏ విధంగా మాట్లాడతాడు? గడ్డలాగా. షారుఖ్ ఖాన్ మేకలాగా. ఎంతో మాట్లాడు. నువ్వు స్కూల్కి వెళ్తావా? అంటే నీకు ఎట్లా కనిపిస్తున్నా? స్కూల్కి వెళ్తావా? నీకు ఎట్లా కనిపిస్తున్నా? మంచి బాగా కనిపిస్తున్నావు. ఓకేనా? తెలుగు హిందీ మాట్లాడుతున్నాం పిల్లలందరూ. ఓకేనా? మీకు తెలుసా తెలుగు హిందీ? రైట్ థ్యాంక్ యూ. 2 ఎంత? 22. బాగా చేస్తావా? బాగా చేస్తావా? ప్రాణి ఒక పని ఒక స్త్రీ 1 గంటలో చేస్తే అదే పని 3 స్త్రీలు ఎంతసేపట్లో చేస్తారు? వాళ్ళు చెయ్యరు, ముచ్చట్లు పెట్టుకుంటారు. నీతో మాట్లాడడం చాలా కష్టం. అయితే నీ ఇష్టం. ఓకే ఇప్పుడు కాలాలు ఎన్ని? 3 కాలాలు ఎన్ని? 3. ఏంటిది? వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. అంతే కదా? ఇప్పుడు హలో ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఓకే కాలాలు ఎన్ని? 3. ఏమేమి కాలం? నువ్వు చెప్పు. తెలివైనా తగ్గుతున్నావు. కాలాలు 3. ఏంటి? వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. అంతేనా? అంతే. ఇందాక నేను వస్తుంటే కారణంగా ఒక ముస్లిం తగ్గింది కదా, నిజంగా తగ్గింది కదా. అదే కాలం ఇంకా పోయే కాలం. ఇంకోటి మాట్లాడి చాలా కష్టం. ఓకే మీ అమ్మాయికి తెలియదా? ఎవరికి? మీ అమ్మాయికి. మా అమ్మాయికా? కాలే. మంచి సంబంధం ఉంటే చూడు. ఎట్లా ఉండాలి అబ్బాయి? అబ్బాయి ఎవరి మాట వినద్దు. నీ తన పని తను చూసుకోపోవాలి. కింద సంతకం పెట్టుకుంటే పెట్టాలి. ఎవరు చెప్పి వినద్దు. చెవులు దూరి పెట్టుకోవాలి. అయితే అలాంటి సంబంధం కావాలా? అలాంటి సంబంధం కావాలి. అలాంటి అబ్బాయి కావాలి. అయితే ఢిల్లీలో మన్మోహన్ సింగ్ ఉన్నాడు. సోనియా గాంధీ ఎలా చెప్తే అలా చెప్తాను. మీ అమ్మాయిని మా సోనియా గాంధీకి ఇచ్చి మా మన్మోహన్ సింగ్కి ఇచ్చి పని చేయాలి. మా అమ్మాయి మన్మోహన్ సింగ్కి ఇచ్చి పని చేయాలా? ఈ దగ్గర లక్షణాలన్నీ మన్మోహన్ సింగ్ లో ఉన్నాయా? నిజంగానా? రైట్. చూసా బిడ్డ వర్షం పడతలేదు. రైట్ ఓకేనా? రైట్. చిన్న మనిషి ఏమి కావాలమ్మా? పెద్ద మనిషి అయినా కావాలే? చిన్న అమ్మాయి పెద్ద మనిషి అయినా కావాలి. అంటే వయసులో పెద్ద మనిషి అయినా పర్లేదు. ఎవరు వస్తారు? ఎక్కడికి? నా సంగతి నీకు తెలియదు, చెప్తాను నీకు. ఓకేనా? రైట్ ఓకే రైట్. ఆ చిన్న మనిషి అమ్మ ఎవరు వస్తారు? ఓకేనా? రవేనా ముద్దుల బొమ్మ నాకు ఇష్టం. కొంచెం వెనక ఏ పుచ్చిదా కూసా కూసా పుచ్చిదా కూసా. నిధి చేది చేది. నీ పేరేంటమ్మా? ఉండో అమ్మాయిని చూడని. నక్షత్ర పేరు బాగుంది. అమ్మాయి కూడా బాగుంది. నక్షత్ర ఏ నక్షత్ర ఎంత బాగుంది. మాట వచ్చిందా? వీళ్ళ మమ్మీ ఆంటీ నువ్వు కింద కూర్చొని నక్షత్రం స్టేజ్ మీద రావడం ఏం కాలేదు. తెలంగాణ అల్లులకు మర్యాద లేకుండా పోతుంది. ఓకే అండి, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. ఉంటావా? నక్షత్ర మీ మమ్మీ ఎక్కడుంది? ఎక్కడుంది? ఇక్కడే ఉందా? ఆంటీ రేపు పొద్దున మీ ఇంటికి వస్తా.
నువ్వేం భయపడకు, నువ్వేం సిగ్గుపడకు. నీకు సిగ్గు లేదా? నాకు సిగ్గు లేదు కాబట్టి స్టేజ్ మీదకి వచ్చాను. నువ్వేం సిగ్గుపడకు, మావారు అట్లే అంటారు. నీకు సిగ్గు లేదురా? సిగ్గు లేదు. నువ్వేం టెన్షన్ పడకు. నీకు టెన్షన్ లేదా? లేదు. రైట్. ఈ అమ్మాయి ఎవరనుకున్నావు? ఎవరైతే నాకేంటి? మా చెల్లెలు. నిజంగానా నక్షత్ర? నిజంగా. ప్రోగ్రాం చూస్తాను నాతో వచ్చింది. నమస్తే పామార్ది, ఇంత ఆలస్యమా? నువ్వు వరుసలు పెట్టావనుకో వరుస లేకుండా పోతావు. ఏం కాదే, ఈ రోజుల్లో ప్రేమించడం కామను. ఓకే, నువ్వు నన్ను ప్రేమించు, అమ్మాయిని ప్రేమించు. అట్లనా కావాలి. అమ్మాయిని ప్రేమించలేక ఏం కావాలి? మంచి హృదయం కావాలి, డబ్బు కావాలి. ఓకేనా? రైట్. ఓకే, అవన్నీ తర్వాత చూసుకో. నక్షత్ర, నేను ఎలా ఉన్నాను? బాగున్నానా? బాగున్నావా? ఏమైతుంది? ఏమైనా దూసుకుంటున్నావు? వద్దు వద్దు, నువ్వు చాలా దూరం పోతున్నావు. 100 దగ్గరకు వస్తున్నావు. వద్దు. రైట్. నక్షత్ర, ఐ వాంట్ యూ. ఓకే రైట్. స్కూల్కి వెళ్ళడానికా? ఓకే రైట్. నువ్వు చాలా మంచివాడివి నక్షత్ర. ఇప్పుడు మంచి పాట పాడు. నువ్వు వాడు. నేనా? చప్పట్లు కొట్టాలి. నక్షత్ర, నువ్వు చప్పట్లు కొట్టు. మా గురగారు కాకుంటే రైట్. నేను విసిలేసే ఆంధ్ర సోడా బొట్టి నా గట్టి. ఉంటాయి. అరే వెనకరా బాబు, వెనకరా. అంచువాడు వాడితే ఎవరు ఏమన్నా? ఓకేనా? అంచువాడే వాడు. ధీర 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 మన సాగలేదురా. ముందు నోరమయ్యరా. శివరంజని ముందు నుంచి ఎడగొంజని. అత్త మామలు ఎక్కడున్నా కాలిరగొట్టాలి. దేవ దేవ దేవుడా, దేవ దేవ దేవుడా. ఎందుకు? అత్తమామలు ఎక్కడ నాకు కనబడితే కాళ్ళు మొక్కాలి, కాళ్ళు ఎరగొట్టాలి. ఎందుకు? నాకు అమ్మాయిని ఇస్తాను ఇవ్వలేదా? అమ్మాయిని ఇస్తాను ఇవ్వలేదా? ఈ ప్రపంచంలో ఎవరైనా అత్తగారు మామగారు మంచివాళ్ళని అంటారా? ఎవరన్నారా? బాధలు పెడతారు కదా, బాధలు పెడుతుందా? సరే ఓకే. అమ్మాయే సన్నగా, అక్కాయే రావుగా, నాకు నీవు నీకు నేను నక్షత్ర. నువ్వు ఇలా మాట్లాడితే బాగుంటుంది. మంచి పాటలు పాడాలి. ఓకేనా? ఓకే, సూపర్ మచ్చి. ఓకేనా? రైట్. సరే, నువ్వు పోమ్మా, నువ్వు వెళ్ళు. ఉన్నది కదా అమ్మాయి. ఏమంటుంది? ఏమంటుందా? ఈ అబ్బాయి ఎవరు నాకు తెలియదు. ఈ అమ్మాయికి బాడీ గాడా? అమ్మాయి దా 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 దా. అమ్మా, నువ్వు కూడా చూస్తున్నావు. నీ పేరేంటి? నీ తెలియదా? మా పిల్లలు ఉన్నారు. గుర్తులు పెడతావు. దా దా లాస్ట్కి ఎందుకంటే టైం దా దా దా. ఓకే, నీ పేరేంటి? ఏం చేస్తావు? జేబులు కొట్టాడు. ఓకే, ఇంకా సాయంత్రం ఏం చేస్తావు? అమ్మాయిని లైటింగ్ కొడతాడు. నేను చెప్పి నేను. ఓకే రైట్. ఇప్పుడు నువ్వు పెద్ద నాకు ఇంజనీర్ అవుతావు కదా. ఇంజనీర్ అంటే ఏంటి? ఇంజనీర్ నేను చెప్తాడు. తర్వాత ఏం చేస్తావు? వకీలా? వకీల్ అంటే ఏంటి? కేసులు అర్జీలు చేస్తాడా? రైట్. ఇలానో అని ఇలానో ఇలానో అను ఇలానో ఇలా 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 అను. చెప్పలే అమ్మాయికి లైటింగ్ కొట్టలేదని అను. ఇలానో అను అను. కొట్టుకో. కొట్టుకో. అరే సిద్ధు దిగురా దిగురే అలా మీరు కంటిన్యూ చేయాలి. టిఆర్ఎస్ నాయకులు గారు సుక్క గణేష్ అన్నయ్య గారికి మా కళాబృందం తెలియజేసుకుంటూ వారిని మా హృదయపూర్వకంగా వేదిక ఆహ్వానిస్తూ ఆ గణన